నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ప్రస్తుతం నేనున్నది నాంపల్లి ఎగ్జిబిషన్ అజంతా గేట్ రోడ్ నెంబర్ 2. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనకి ఇంట్లో ఇప్పుడు సమ్మర్ సీజన్, ఇది పెళ్లిళ్ళ సీజన్. అండ్ పచ్చని పందిర్లు తోరణాలు లేకపోతే ఆ పెళ్లి అనే కళే ఉండదు ఇంట్లో. సో ఇక్కడ అన్ని రకాల పెళ్లికి సంబంధించిన అన్ని తోరణాలు, పెళ్లి పందిర్లు, అట్లనే డోర్ మ్యాట్స్, ఇది మనకు సమ్మర్కి ఎండ లోపలికి రాకుండా రోలింగ్ మ్యాట్స్ కూడా ఇక్కడ తయారు చేస్తుంటారు. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి, ఇప్పుడు ఎవరికైనా కావాలనుకుంటే ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. లోపలికి వెళ్దాం రండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు లలిత. ఇప్పుడు ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నారు మీరు? ఓన్లీ బుట్టలేదా, లేదంటే పెళ్లికి సంబంధించి కూడా ఏమేమి చేస్తున్నారు ఒకసారి మాకు చెప్తారా? పెళ్లికి సంబంధించి బ్యాక్ డ్రాప్ వేస్తాం, పందిరి వేస్తాము, స్టాండ్లు, దండలు, వాళ్ళకి నచ్చేటట్టుగా వాళ్ళు ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ చేస్తాం. మీకు మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? చాలా 200 కిలోమీటర్ల దూరం నుంచే వస్తాయి. అంటే మీ సైడ్ నుంచేనా? మీ సైడ్ నుంచి హైదరాబాద్ లో అంతా, ఈ తెలంగాణలో లోపల సిటీ లోపల నుంచే వస్తాయి. అంటే ఈ తెలంగాణ నుంచే వస్తాయి. 200 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయి. ఎప్పుడు వేసిపోతారు మీకు ఇవన్నీ? ఇది ముందుగా ఆర్డర్ ఇవ్వాలమ్మా వాళ్ళు. ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి మీకు ఆర్డర్? మాకు 3 రోజుల ముందేనే ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇస్తే మేము ఇవన్నీ తెప్పించుకొని రెడీ చేస్తాము. వాళ్ళు చెప్పే టైంకి 1 గంట ముందే ఇచ్చేస్తాం. వాళ్ళ పందిర్లు అవి వాళ్ళు ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ చేస్తాం. సో పెళ్లి అయ్యే ఒక 2-3 రోజుల ముందు చెప్తే ఆ మెటీరియల్ కూడా మీరు తెప్పించుకొని 1 గంట 2 గంటల ముందు ఇచ్చేస్తారు. రెడీ చేసి వాళ్ళకి పందిరేసి ఇచ్చేస్తాం. దీనికి సీజన్లు ఏమైనా ఉంటుందా, లేదంటే ఏ సీజన్ లో ఎక్కువ పోతాయి? పెళ్లిళ్ళ సీజన్ లో ఎక్కువ పోతాయి. ఇప్పుడు ఈ సమ్మర్ లో పెళ్లి ఈ సీజన్ కాబట్టి ఈసారి ఎక్కువ పోతాయి. మిగతా డేస్ లో ఏం చేస్తుంటారమ్మా? మిగతా డేస్ లో అంటే ఇంకా వినాయక చవితికి అయితే అవి చేస్తాము. తర్వాత బాల్కనీ మ్యాట్లు చేస్తాము. అలాగా వినాయక చవితికి, లేదంటే బతుకమ్మకి, నవరాత్రులకి, అలా ఏ పడితే అది కావాలనుకుంటే వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు? మేము మ్యాట్లు అంటాం. మ్యాట్. ఇది పెళ్లి దానికేనా? పెళ్లికే. ఏది చుట్టూ కడతారు కదా? ఇది 4 స్తంభాలు వస్తాయి చూసావా, దానికి పిల్లర్స్ అంటారు. ఇట్లా 4x8, 4x8 అలా పిల్లర్స్ వస్తాయి. మ్యాట్లు అంటారు వీటిని మ్యాట్లు అంటాం. పైన కూడా కడతారు కదా, అది మ్యాటే. పందిరి మ్యాట్ అంటాము, బ్యాక్ డ్రాప్ మ్యాట్ అంటాము, ఇది పిల్లర్ మ్యాట్ అంటాము. మ్యాట్లలో కూడా అలాగా. ఓకే అక్క, ఇది మన పెళ్లిలో మధ్యలో పందిరి చుట్టూ కడతారు. పందిరి చుట్టూ కడతాము. దీనికి మొత్తం లేతాకులే కావాలి. లేతాకులే కావాలి. వేరే పనికి రావా దీనికి? అవి పనికి వస్తుంది. అంటే మరి పచ్చగా ఉంటే పనికిరాదు. మొత్తం లేతాకులే కావాలి. ఓకే, ఇది ఎంతసేపు పడుతుంది మీకు? ఇది 1 గంట పడుతుంది. దండకి గంట. ఇప్పుడు ఇది దండ ఎన్ని రోజుల వరకు ఉంటుంది తీసుకెళ్తే? 2 రోజుల కంటే ఎక్కువ ఉంటదండి. ఇది వైట్ ఆకు కదా, బేగా మాడిపోయే అవకాశం ఉంటుంది. గ్రీన్ అయితే 3 రోజులు ఉంటది. 3 రోజులు ఉంటది. 1 రోజు అంతే ఎక్స్ట్రా. ఏది నీళ్లు గిట్లా చల్లితే ఉండవా? నీళ్ళు గట్ట జల్లకూడదు. నీళ్ళు చల్లితే ఖరాబ్ అవుతుందా? మచ్చలు వచ్చేస్తుందా? ఒకవేళ అక్క మీకు ఇప్పుడు వర్షాలు పడుతుంటాయి, ఆ వర్షాకాలంలో చలికాలం ఇవేమన్నా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఖరాబ్ ఏమవ్వ. వర్షంలో తడిచినా ఏం ఖరాబ్. ఆన్లైన్ లో ఉందా ఇదేమన్నా, లేదంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడమేనా? ఇక్కడికి వచ్చే తీసుకుంటారు. ఆన్లైన్ లో అయితే మాకు ఇప్పుడు దూరం ఉండే వాళ్ళకి ఎట్లా మరి? ఎక్కడో దూరం ఉండి మేము ఫోన్ నెంబర్ చెప్తాం కదా, దాన్ని బట్టే మాకు గిరాకీ వస్తుంది. ఒకసారి మీ నెంబర్ చెప్పరా మాకు? మా పల్లవి టీవీ సబ్స్క్రైబర్స్ కి, వీడియో చూసే వాళ్ళకి ఒకసారి మీ నెంబర్ చెప్పండి, అడ్రస్ చెప్పండి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్. మా నెంబర్ అయితే 7893572620. మా నెంబర్. మీ పేరు? దేవి అండి. మా ఆయన గారి పేరు యేసు.
సో ఇక్కడికి వచ్చి మీకు కాల్ చేసి ఇక్కడికి వస్తే ఆర్డర్ తీసుకుని ఆర్డర్ చేస్తే పెళ్లి ఒక గంట ముందు అనగా పోయి ఇచ్చేసి లేదండి 3 రోజులు టైం పడుతుంది. మీకు 3 రోజుల ముందు చెప్పాలి. 3 రోజుల ముందు చెప్తే చాలు. ఏం పేరన్నా? నారాయణరావు. ఎక్కడ సొంతూరు? ఎక్కడ? ఎన్నేళ్ళు అవుతుంది? విజయనగరం జిల్లా సాలూరు బొబ్బుల పక్కనే. 13 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చిన ఎట్లాగా ఉంటానా, ఇదిగా ఈ పని చేస్తున్నా అంతే. ఇక్కడికి వచ్చి ఇదే వర్క్ చేస్తున్నారా లేదంటే మళ్ళీ బయట వేరే పనులకి? వర్క్ ఇంకేం లేదు, పెళ్లి పందిరులు వేయడమే మా పని. ఏమేం చేస్తారన్న? పెళ్లి పందిరులు వేయడం, అది బాల్కనీ మ్యాట్లు తయారు చేయడం, ఈ 2 పనులు ఎక్కువగా మాకు నడుస్తాయి. ఏ టైంకి కూర్చుంటారు ఈ పనికి? ఈ పని కంటే పెళ్లి చేతులని ఆ టైంలోనే ఈ పనులు ఉంటాయి అంతే. మిగతా టైంలో ఖాళీ బాల్కనీ మ్యాట్ల తయారు చేసి ఈ 3 నెలలు మాత్రమే పని దొరుకుతుంది. పెళ్లి చేతులు కదా, అవును, ఖాళీ ఉండదు. పెళ్లి చేతుల్లో ఫుల్ గా పని ఉంటది అంతే. తర్వాత ఇంకా ఖాళీనే ఏం లేదు. తర్వాత ఖాళీ అంటే ఏదో ఒక బంగ్లా బాల్కనీ మాటలని చెప్తున్నాను కదా, ఇట్లాంటివి తయారు చేయడం. అచ్చా ఇవా? అవి తయారు చేయడం. ఇవి బాల్కనీ మ్యాట్స్. ఏది మన అపార్ట్మెంట్స్ అవునవును అవి ఇవి. ఓకే. పెళ్లిళ్ళ సీజన్ అయితేనే ఇవి, లేదంటే ఈ వినాయక చవితి నవరాత్రులకి ఆర్డర్స్ వస్తే చేస్తారు. ఆర్డర్లు అది ఇప్పుడు సంవత్సరం పడుగుని పెళ్లిళ్ళు కానీ ఇంట్లో దిగినప్పుడు కథాకారంకి పనులు ఉంటాయి మాకు. ఎప్పుడైతే ఉండవు. ఎక్కడి నుంచి వస్తాయండి మీకు మెటీరియల్స్ అంతా? మెటీరియల్స్ అంటే ఇప్పుడు మన తెలంగాణ చుట్టుపక్కల నుండి వస్తుంటాయి. కొబ్బరి మ్యాట్లు, ఎస్ఎన్ బొంగు, ఎదురు బొంగులు కట్ట ఎస్ఎన్ నుండి వస్తాయి. బొంగుల దుకాణంలో మేము కొనుక్కొని పని చేసుకుంటాం అంతే. ఎన్ని రోజుల ముందు చెప్పాలి మీకు? ఒకవేళ పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు నాకు 2 రోజులు కావాలి అనుకుంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలి మీకు? ఇప్పుడు ఒక 10 రోజుల ముందుగా ఆర్డర్ ఇచ్చి పోతుంటారు చాలా మంది. వాళ్ళకు ఇప్పుడు ఆన్లైన్ లోనే సీట్లు ఉంటారు కదా, అవును, వాళ్ళు బుక్ చేసుకుని మాకు చెప్తుంటారు అనమాట. మాకు ఇక్కడ సీట్లు మాకు పనిస్తుంటారు. వాళ్ళు పనిస్తే మేము పని చేస్తుంటాం. ఈ పనికి 2-3 ఉంటారు అనమాట మేనేజ్మెంట్ లో. ఆన్లైన్ లో వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళకి మా సీట్లు చెప్తారు, మా సీట్లు మాకు పని చెప్తారు. అంతేనా? అంతే. ఇప్పుడు ఈ ఒక్క మ్యాట్ తయారు చేయడానికి మీకు ఎంతసేపు పడుతుంది అన్న? ఇది ఎంత సైజు? వాళ్ళు వెళ్తుంటారా పనులు? అవును, వాళ్ళు బట్టి పనులు బట్టి. ఓకే, ఇద్దరుంటే మనం ఈ ఒక మ్యాట్ తయారు అవ్వాలంటే మినిమం ఒక 2 గంటలు టైం పడుతుంది. 2 గంటలు అంటే 2 గంటలు కాదు, ఒక మినిమం ఒక 4 గంటలు టైం పడుతుంది. ఇది ఒకటి తయారు చేయాలంటే అదనమాట. ఒకవేళ జనాలు ఎక్కువ ఉండి ఒక 4-5 ఉంటే గంటలో అయిపోద్దా? 1-2 గంటల్లో? జనాలు ఉండి ఒక మినిమం అయితే గంటన్నరలో అయిపోతుంది. ఒక 3 పనులు అనుకో గంటన్నర. అదే ఒకళ్ళు వెళ్ళాలంటే 4 గంటలు టైం పడుతుంది. 4 గంటలు ఈజీగా పడుతుంది. అక్కడ కొంతమంది లేడీస్ చేస్తున్నారు ఈ మ్యాట్లు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుసుకుందాం రండి. ఎన్ని చేస్తారు ఇలాంటి మ్యాట్స్ రోజు? వర్క్ ని బట్టి తయారు చేస్తాం. ఏ సీజన్ లో ఎక్కువ ఉంటుంది మీకు పని? సీజన్లోనే ఇది పెళ్లిళ్ళ సీజన్లోనే కోకోనట్ మ్యాట్లు ఎక్కువ ఉంటాయి. అన్న సీజన్లోనే అన్న సీజన్లో సినిమాలు వేస్తాం, సూప్ షాపులు వేస్తాం అనమాట. ఎండ రాకుండా డస్ట్ రాకుండా ఎండాకాలంలో అవి వేస్తాం. ఎండాకాలంలో ఎక్కువ అవి ఉంటాయి. పెళ్లి సీజన్లోనే ఏమి ఉంటాయి. ఏమేమి తయారు చేస్తారు ఈ మ్యాట్లు? ఇంకా బుట్టలు, చిలకలు, ప్యారెట్లు, సింగిల్ చిలకలు ఇవన్నీ తయారు చేస్తాం. ఎంత టైం పడుతుంది మీకు? రోజంతా చేస్తాం అంటే వర్క్ నైట్ అంతా. ఏ టైం కూర్చుంటారు? పొద్దున మార్నింగ్ 9 గంటలకు కూర్చుంటే రాత్రి 7 గంటలు 9 గంటల దాకా ఉంటాం. పని బట్టి ఉంటాం. నైట్ కూడా చేస్తాం. పొద్దున్న 9ంటికే కూర్చుంటారు. ఆర్డర్స్ ని బట్టి నైట్ ఏ టైం అయినా అవ్వచ్చు. వర్క్ ని బట్టి తయారు చేస్తాం. ఇప్పుడు దీనికంటూ ఏదన్నా పేరు ఉందా? అంటే జనాలకి తెలియడానికి ఇప్పుడు మనం ఏదన్నా షాప్ కి వెళ్తే ఈ షాప్ లో తీసుకోండి పెళ్లి షాపింగ్ ఏమంటే ఇక్కడ ఆంధ్ర మేదలు అంటేనే తెలుస్తుంది. ఆంధ్ర మేదలు అంటే ఇది పెళ్లి పందిర్లన్నీ ఇక్కడ తయారు చేస్తారు. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి పెళ్లి అలా ఆర్డర్ ఇస్తే మేము తయారు చేసి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెళ్లి పందిరి చేస్తాం. సో ఎట్లుంది మరి? ఎంతమంది పని చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? దీన్ని తయారు చేయడానికి ఎంతమంది చేస్తున్నారు? దీన్ని తయారు చేయడానికి 4 పడతారు. 4 పడతారు.
అదే 3 గంటలు పడచ్చు 4 గంటలు పడచ్చు ఈ మేట దిగడానికి. 4 గంటలు పడుతుందా? మరి అలా ఉదయం అంటే నైట్ వరకు కూర్చొని వర్క్ చేస్తాం. ఇప్పుడు ఈ రోడ్ల మీద మీరు మంచిగా ఆరోగ్యం వస్తుంటారు పోతుంటారు, ఏమైనా ఇబ్బందులు అనిపించాయా మీకు? మాకు ఏ ఇబ్బంది అంటే మేము సైడ్ ఉండి కూర్చొని తయారు చేస్తాం కదా, వాళ్ళకి ఇబ్బంది కలిగించాం మేము. అంతేలేండి. ఒకవేళ అమ్మ కాలు ఇబ్బంది కలిగితే మేము లేచిపోవాలి గుడిసెలు ఖాళీ చేసి. అయ్యో అదే అనమాట, అందుకనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ. అదేలేండి. ఒకవేళ ఇప్పుడు వేరే ఈ తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయనుకోండి, వేరే రాష్ట్రాల నుంచి, ఎంత దూరం అయినా పంపిస్తారు. ఇవి ఆ వెహికల్ గానీ మీ దగ్గర నుంచే వెళ్తాయా లేదంటే వాళ్ళే పంపించాలా? వెహికల్ మనం తీసుకునే వెళ్ళాలి, మనమే తీసుకెళ్ళాలి. దానికి ఛార్జీలు గిజ్జీలు అన్ని వేసుకొని తీసుకొని వెళ్తాం. సో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఎక్కడి నుండి ఆర్డర్ వచ్చినా తయారు చేసి తీసుకెళ్లాలంటే తీసుకెళ్తాం, వాళ్ళకి ఇచ్చి తీసుకుంటానంటే వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. సార్ చెప్తారు అడ్రస్, ఒకసారి ఆ అడ్రస్ నోట్ చేసుకోండి. ఎవరికైనా ఈ సీజన్ లో, అంటే ఈ సీజన్ లో కాకుండా సంవత్సరం మొత్తాన్ని 365 days ఉంటది, 365 రోజులు ఇక్కడ తయారు చేస్తూనే ఉంటారు. కాకపోతే పెళ్లి సీజన్ లో ఎక్కువ వరకు, అదే పెళ్లిళ్ళ సీజన్ లోనే ఎక్కువ వెళ్తాయి. కాకపోతే బ్యాక్ డ్రాప్, పెళ్లి పందిరి, మ్యాట్, ఏది మన పెద్ద పెద్ద బాల్కనీలో మ్యాట్లు వేస్తుంటారు కదా, అవి కూడా ఫోల్డింగ్ బాల్కనీ ఫోల్డింగ్ మ్యాట్స్ కూడా తయారు చేస్తున్నారు. అంత మాకు సంఘం ఉన్నది, సంఘం ప్రకారంగా ఇది 30 రూపాయలకి 1 రూపాయి కూడా తక్కువ అల్లకూడదు. అది అల్లేము అంటే 40,000 తప్పు పైన వేస్తారు. అది కూడా ఉందా? అంతా ఒక సిస్టమ్ అంటూ ఉంటది. అది ఇప్పుడు స్టార్టింగ్ లో ప్రైస్ కి ఇప్పుడు ప్రైస్ కి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా సార్? పెరగడం తగ్గడం ఉంటదండి, ఒకటే ప్రైస్. పెరగడం తగ్గడం అన్నది ఉండదు, సేమ్ ఒకటే రేట్ ఉంటది. వాళ్ళు ఈవెంట్ వాళ్ళు అలా పట్టుకుంటారు, మేము మాకేమో ఈవెంట్ వాళ్ళకి మేము ఇస్తాం. ఇంటి ముందు పందిర్లు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకే మాట మీద ఉంటారు, ఎవరు కూడా 1 రూపాయి తగ్గించారు. ఎవరికి వచ్చిన గిరాకు వాళ్ళకి, అంతా కూడా ఫోన్ల మీద నడుస్తుంది. లేదు ఒకవేళ మేము డైరెక్ట్ గా వెళ్ళి చూసి ఆర్డర్ చెప్పాలి అనుకున్నా కూడా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కూడా చెప్పుకుంటారు, ఇక్కడికి వచ్చి కూడా రేట్ ఎలాగుంది ఏంటి కనుక్కుంటారు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే ఫోన్ లో ఆర్డర్ ఇస్తున్నారు. అది ఎక్కువగా ఇవాళ రేపు ఈవెంట్లు ఎక్కువగా చేస్తున్నారు కదా, ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. మెయిన్ లేడీసే ఎక్కువగా ఉన్నారు, పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఫోన్ల మీదన చెప్తుంటారు, ఈ సైజు కావాలి, ఈ సైజు కావాలి, ఇది బుట్టలు, బాల్స్, వినాయకుడిని కూడా చేస్తారు. వినాయకుడిని కూడా చేస్తారు. నవరాత్రి అప్పుడే ఉండదండి, వినాయక చవితి సీజన్ లో బ్యాక్ డ్రాప్లు అవి ఉంటాయి. ఎక్కువగా అయితే పెళ్లి పనులే ఉంటాయి. సో సమ్మర్ లో ఎక్కువ వర్క్ ఉంటుంది మీకు? సమ్మర్ లో అంటే అయ్యండి బాల్కనీ రోలింగ్ మ్యాట్, ఎండ రాకుండా, వర్షం రాకుండా, డస్ట్ రాకుండా, లోపల వాళ్ళు బయట కనబడకుండా, బయట వాళ్ళు లోపల కనబడకుండా, తాడు గుంజితే పైకి పోతాం, తాడు వదిలేస్తే కిందకు వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క మ్యాట్ కి గంట తీసుకుంటే దీనికి ఎంతసేపు పడుతుంది? ఉదాహరణ దీనికి ఓ పూట పడుతుంది. బాల్కనీ రోలింగ్ మ్యాట్ అలా పొలాలు చెయ్యాలి, పుల్లలు అట్లా చేసి ఇద్దరు చేయాలి. ఒకళ్ళు చేస్తారు, ఒకళ్ళేమో అల్లుతారు. కలర్ వేసి బట్ట కుట్టి అయితే కనీసం ఏదన్నా సరే కూడా 7 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. 7 సంవత్సరాలు గ్యారంటీగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు ఏదన్నా ఇంకా మాకు ఇట్లా ప్లెయిన్ గా కాకుండా ఇంకా ఏదైనా వెరైటీ కావాలంటే కూడా చేస్తారు. వెరైటీగా ఏం కాదండి, ఇదే అయితే ఏంటంటే రఫ్ అండ్ రఫ్ గా ఉపయోగపడుతుంది. 7 సంవత్సరాలు ఉంటదంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి. చుట్టూ ఏదో క్లాత్ కడతారు కదా, ఏదో సన్నగా బ్యాక్ సైడ్ బట్ట వస్తుంది, బట్ట వస్తుంది. అదిగో షేడ్ నెట్ అండి, షేడ్ నెట్ వస్తుంది. ఆ నెట్ వచ్చి ఇది లోపల సైడ్ బ్యాంబూస్ ఉంటాయి, బయట సైడ్ షేడ్ నెట్ వస్తుంది. ఎండ రాకుండా, వర్షం రాకుండా, డస్ట్ రాకుండా, లోపల వాళ్ళు బయట కనబడకుండా, బయట వాళ్ళు లోపల కనబడకుండా. తాడు గుంజితే పైకి పోతుంది, తాడు వదిలేస్తే కింద ఓ షటర్ టైప్. సమ్మర్ లో అయితే బాగా యూజ్ బాగా
ఇవాళ రేపు షూటింగ్లకి కూడా బాగా వాడతారు. షూటింగ్లకి మస్తు వాడుతున్నారు. అవునా? ఏ సినిమా వాళ్ళు వచ్చి ఆర్డర్స్ తీసుకోవడం ఫోన్లే, అన్ని ఫోన్లోనే. పెళ్లిల సీజన్ లోనే కాకుండా 365 days ఇక్కడ ఎప్పుడైనా వచ్చి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సార్ మీరు నెంబర్ ఒకసారి చెప్పండి. 9848127868. మీ పేరు? తాతారావు. తాతారావు. నాంపల్లి ఇగ్నిషన్ గేట్, అజంతా గేట్, గేట్ నెంబర్ 2. బ్యాంబూ సీలింగ్, బ్యాంబూ రోలింగ్ మ్యాట్, బ్యాంబూ పార్టిషన్. బ్యాంబూస్ తో తయారు చేస్తాం. ఏ వర్క్ కావాలన్నా సరే కూడా పెళ్లిళ్ళ సీజన్ లో పెళ్లి పనులు, సమ్మర్ సీజన్ లో బాల్కనీ రోలింగ్ మ్యాట్స్. సో విన్నారు కదా తాతయ్య గారు చెప్పింది. పెళ్లిళ్ళ సీజన్ లో కావాల్సిన అన్ని కోకోనట్ మ్యాట్స్ కానివ్వండి, బ్యాంబూ సంబంధించి ఇప్పుడు చెప్పారు కదా బ్యాంబూస్ తో ఏమేమి చేస్తారో అవి కూడా. అండ్ అట్లానే సమ్మర్ వచ్చేసిందంటే చాలు ఇంట్లోకి ఎండ అట్లా వచ్చేస్తుంటుంది. సో దానికి వీళ్ళు ఇక్కడ రోలింగ్ మ్యాట్ కూడా తయారు చేస్తున్నారు. సో ఎవరికైనా కావాలి అనుకుంటే సార్ చెప్పిన అడ్రస్కి వచ్చేయండి. ఇది ఎక్కడ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్, అజంతా గేట్, రోడ్ నెంబర్ 2. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దాదాపు 80 ఫ్యామిలీస్ ఉంటాయా సార్? ఈజీగా ఉన్నాయి. 80 ఫ్యామిలీస్ దాకా ఉంటాయి. మీరు ఎవరికైనా ఆర్డర్ కావాలి అనుకుంటే అందరూ చేసేది ఇదే వర్క్ అంట. సో ఒక 2-3 days వచ్చి ముందు చెప్పండి, ఎందుకంటే వాళ్ళు కూడా మెటీరియల్ తెచ్చుకోవాలి కాబట్టి 2-3 days ముందే వచ్చి చెప్పేసుకుంటే మీకు పెళ్లికి 1 గంట ముందు తెచ్చిస్తారు. అంతే కదా సార్? సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ శివతో జ్యోతి, పల్లవి టీవీ, హైదరాబాద్.